వాటర్ జోరుతుంది లోకల్ గొంతులు అయిపోయి నేను 10 గడపలు బండి పెట్టాను నీటికి ద్వారం అని చెప్పేసి మన రోడ్ అదే పరిస్థితి వస్తుందని చెప్పేసి రాత్రేమో ఇంటి గుడికి మా మిస్ దింపేసి బళ్ళు కాసిన నా సైడ్ దగ్గర ఏమో 2 బళ్ళు ఈ మిల్లు దగ్గర 2 బళ్ళు ఎంటీ బళ్ళు నేను పట్టుకుని మనకి ఎట్లా దొరికి మిల్లు బళ్ళు పెట్టుకుంటేనే మనం ఇది అవుతుందని చెప్పేసి పట్టుకున్నాను. అప్పుడు వచ్చిన తర్వాత రాత్రి 11 ఈ వాయిస్ కట్ చేసి రాత్రి 11 గంటలకి బండి అన్లోడ్ అవుతున్నాయి. అక్కడ లోడ్ అయిన వారు 11 నాకు ఏమైంది ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత బండి ఇక్కడికి వచ్చినాక ఎక్కడ రాస్తే మనకి నెట్కి వెళ్ళిపోతారు. విలేజ్ లో ఆపాలి ఎక్కడైనా అయితే విలేజ్ ఎక్కడ వచ్చి తర్వాత బళ్ళని వచ్చాయి. బళ్ళని వచ్చి పట్టుకుని తర్వాత ఆపిన తర్వాత ఇంకో 2 కోళ్ళు ఏమో అలా పడి మన రూట్ని కొట్టుకెళ్ళిపోయాను. 2 కోళ్ళు కొట్టుకెళ్ళిపోయి మనకి కార్ తీసుకొని మరి ఇమ్మినెంట్ ఫోన్ పడ్డారు కాకి వీళ్ళకి ఆఖరికి 2 కోళ్ళు అయింది. అలాగే అక్కడ చేపలు అది అన్నారు. మరి దీపాలు వెళ్ళిపోతే ఆపాలు ఇబ్బంది చెప్పి వీళ్ళు లేపేసి ఊరో లేపేసి పెట్టుకోవడం జరిగింది. వీళ్ళు అప్పు చేసి ఆ బలు పెట్టుకోండి. ఆ బలు పెట్టుకున్న తర్వాత పేపర్లు తీసుకోండి. వీళ్ళకి బండి ఆఫ్ చేసేసి అక్కడ ఆల్రెడీ రన్నింగ్ వెళ్ళిపోతారు. ఆల్రెడీ కూడా సర్వీస్ వరకు వెళ్ళి ఉన్నాయి. ఇప్పుడు అది డాక్టర్ లోపలే ఉంటారు వాళ్ళు కూడా. పేపర్స్ ఈ రోజు నా ఇంటికి వస్తే బండి కొని కాదు బండి లేదు. ఈ రోజు నా ఇల్లు పెరట్లో కట్టుకోను. బాబు కూడా ఇసకలేదు అంటారు. పెడతాను ఒక్కరి దగ్గర కూడా విసిప్ లేదంట. అక్కడ పని వెళ్ళిపోతాను వెళ్ళిపోయి ఆల్రెడీ కొంచెం మీరు సైలెంట్ గా ఉండండి ప్లీజ్. ఎవరు కొట్టిర్రా చెప్పండి. లోడ్ చేసి ఎవరినైనా ఎంత ఇచ్చిన కదా ఎంత ఇచ్చినా నీకు తెలియదా? డబ్బులు నువ్వు ఇస్తారు. మీ వాటర్ వైద్యం చూసి ఇస్తాడా? ఫోన్ పే నెంబర్ 22,000 ఇచ్చామని చెప్పారు సార్. 22,000 ఇచ్చామని చెప్పారు. మేము ఇంకో అన్నాం మీకు కాగితం కాగితాలు లేకుండా ఎలాగెళ్తున్నాయి? మీకు ఏదైనా రసీదు ఉండాలి కదా. ఇప్పుడు ఇదేమో ఒరిస్సా పట్టుకున్నాడు. ఒరిస్సా పట్టుకొని వెళ్తాను. మీరు ఎక్కడి నుంచి చేస్తారు? కాగితం లేకుండా బండి లోడ్ చేసినారు. కాగితం లేకుండా బండి లోడ్ చేసినారు. డబ్బులు ఎవరు ఇచ్చినా నీకు తెలియదా? మీ వాళ్ళు ఎంత ఇచ్చారో నీకు తెలియదా? అది డబ్బులు కూడా మీ వాళ్ళు ఇచ్చారో నీకు తెలియదు. ఏ ఎస్ఐ గారు అది కాదు అన్నది. కనీసం మీరు నైట్ బీట్కి వచ్చారట కదా, మీకు తెలిసిన కదా, కనబడతానే కదా, మీరు వెంటనే సీజ్ చేయాలి కదా. మీకు ఒక మాట ఎస్ఐ గారు, నేను అదే చెప్తాను. నేను ప్రభుత్వానికి వేళ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఎంత కఠినంగా ఉన్నాడో మీకు తెలుసు. వీడియో చేస్తాను. మీకు ఎంత కఠినంగా ఉన్నాడో తెలుసు. కనీసం చంద్రబాబు నాయుడు ఏమో ఒక ఇసుక రేణు కూడా అనవసరం వెళ్తే వీళ్ళని చెప్తున్నారు. మీ కళ్ళెదురుగా జరుగుతుంది వ్యవహారం. 3 రోజులు జరుగుతుంది. గత రాత్రి 31 లారీలు వెళ్ళాయి. అంతకు ముందు రోజు 7 లారీలు వెళ్ళాయి అక్కడ నుంచి. మరి ఈవేళ వెళ్తున్నాయి. రోజు వెళ్తుంటే మరి లోకల్గా డిపార్ట్మెంట్ మీరు రేట్ చేస్తున్నట్టుగా. నేను నిజం చెప్తాను. ఆయన సాక్షి, ఈయన సాక్షి, నేను సాక్షి. 2 గంటలప్పుడు ఎస్ఐ గారి కారు ఎలాగే వెళ్ళింది.
నుంచి ఒక కారు రాగానే ఎస్ఐ గారికి వెళ్తారు, వెంటనే ఎస్ఐ గారు వెళ్ళిపోయారు, వెంటనే 3 4 పనులు తిరాలి పట్టుకోండి. అది జరిగింది ఒక మాట, ఇప్పుడు ఇసుకకి సంబంధం లేకపోతే ఇప్పుడు నిలవగా వెళ్ళండి 15 లారీలు అక్కడ ఉన్నాయి, ఎంటీ లారీలు ఎందుకు ఇక్కడ అవసరం ఏంటి? ఇప్పుడే ధాన్యం సీజన, ధాన్యం పట్టుకెళ్తాయా? ఇప్పుడు ఎంటీ లారీలు ఇప్పుడు అక్కడ 10-15 ఉన్నాయి నిలవగా ఉన్నాయి. ఇప్పుడు నేను చూసుకుని వచ్చాను. మీరైనా నైట్ బీట్ కంటిన్యూ ఫోన్ చేస్తున్నాం, రెవెన్యూ సిబ్బంది అడ్డంగా రప్పించండి అని చెప్పి చెప్పాను. మేము కూడా వెహికల్ పెట్టింగ్ ఇక్కడ పెట్టాం, మేము చూపిస్తాం. అక్కర్లేదు ఏంటంటే మీకు ఒక మాట, అక్కడ చెక్ వస్తుంది, ఆ చెక్ చేయడానికి అని చెప్పి మీకు కూడా అక్కర్లేదు ఎస్ఐ గారు మీరు వెళ్ళారు. ఇది కూడా ఆర్డీఓ గారికి పెట్టాం. రెవెన్యూ స్టాఫ్ ఎవరు లేరు, ఆబ్సెంట్ అయ్యారని చెప్పి కూడా మెసేజ్ పెట్టాను. ఇదిగోండి. ఓకే, ఆర్డీఓ కూడా నేను మొన్న వచ్చి చూసుకొని వెళ్ళాడు. ఏడు జరిగిందండి ఆయనకి తెలుసు, అందరికి తెలిసే జరుగుతాయి ఇవి. ఎవరు తెలియకుండా ఏడు జరిగింది. ప్రభుత్వానికి చెడ్డ పేరు తేడానికే ప్రయత్నం జరుగుతుంది. నైట్ డ్యూటీ చేశాను సార్, మళ్ళీ ఇప్పుడు అర్జెంట్ ఫోన్ వస్తే వెంటనే బయలుదేరి వచ్చాను. చెప్పారు సీత మాట్లాడండి. ఇప్పుడు రెవెన్యూ వాళ్ళకి చేస్తాను, ఇప్పటి వరకు రాలేదు రెవెన్యూ వాళ్ళకి. రాత్రి నుంచి ఫోన్స్ పడుతూనే ఉన్నాం సార్, ఒకరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. అప్పటికి మేము వచ్చాము, చెకింగ్ చేసుకున్నాం. మళ్ళీ వీఆర్ వాళ్ళకి ఇక్కడికి రప్పించండి అంటే వాళ్ళు రప్పించారు. అప్పటికి మేము అక్కడ ఏమైనా లారీలు దొరికింది 5 వరకు ఉన్నాం. 5 వరకు కూడా మేము ఫొటోస్ చూపిస్తాం. మీరు లేరని కాదు, మీరు ఉన్నారు. నేను అడిగింది ఏంటి, ఇప్పుడు వీళ్ళు అడుగుతుంది ఏంటంటే మీరు 2 గంటల పిల్లలకి వెళ్ళి కూడా లారీ చూసి వదిలేశారని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు లోడ్ శాండ్ అంటే ఒక్క మాట ఆ విషయం గురించి వాళ్ళకి పిలిపించాం. ఎస్ఐ గారు నేను ఒక మాట చెప్తాను. ఏ అవసరం లేనప్పుడు ఇక్కడ అంగూరులోనో లేకపోతే మన రోడ్డు మీద అది ఎవరు దాన్ని అడగడానికి వచ్చినప్పటికీ ఆ వెహికల్లో ఒక మనిషి కూడా లేడు. ఎస్ఐ గారు లేనప్పుడు వెంటనే గాళ్ళు తీసి వదిలిస్తే ఆ వాళ్ళు అక్కడే ఉంటాయి కదా, తీయకూడదు. శాండ్ వద్ద పంపించిన తెలుసు. ఏం మాట్లాడతారు మీరు? అది సార్ ఎంఆర్ఓ గారికి తెల్లనుడు ఫోన్ చేస్తే ఎంఆర్ఓ గారు రాకుండా మీరు సార్ అంతే అంత మన మండలం అంత ఇదే ఉందా? ఏం సార్ ఒట్టప్పుడు మాత్రం అందరూ వచ్చేస్తారు, అనాథుడే తప్పు చేస్తే అందరూ మూసేస్తారు. లౌడ్ స్పీకర్ పెట్టండి. డిస్ట్రిక్ట్ కలెక్టర్ కలిపిడు. సీసీ గారు నేను కలమట వెంకటరావు అండి. సరే వస్తాయి సార్, ఒకసారి నాకు కలపాలి, మాట్లాడాలి. ఇప్పుడు పాస్ సెల్ నెంబరే కదా, 800. ఓకే ఎవరు తెలియకుండా జరిగిపోతుంది. అందరికీ నమస్కారం. గత 3 రోజులుగా పుత్తూరు మండలం ఆకులతంపరలో ఇల్లీగల్ క్వారీయింగ్తో శాండ్ని రోజుకి 30-40 లారీలు చొప్పున తరలించడం జరుగుతుంది. అయితే రాత్రి ఈ ఆర్కేపురం గ్రామస్తులు, ఈ చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ కూడా ఈ రోడ్డు పోతే మొత్తం నాశనం అయిపోతాయనే ఉద్దేశంతో వాళ్ళేమో లారీని ఆపడం జరిగింది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, ఫ్రీ ఇసుక విధానం ఇవ్వాలనే ఉద్దేశంతో. కానీ ఈ విధంగా ఇల్లీగల్గా క్వారీయింగ్ చేయడం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, లోకల్గా ఉన్నటువంటి ఎంఆర్ఓ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి మరి విఆర్ఓ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అందరూ కూడా దీనికి మద్దతు ఉందని మాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా ఇక్కడి నుంచి విలేజర్స్ రాత్రి నుంచి ఫోన్లు చేస్తున్నా, మెసేజ్లు పెట్టినా, ఎస్ఐలు కానీ, సిఐలు కానీ, ఎంఆర్ఓలు కానీ ఏ అధికారులు కూడా స్పందించకపోవడం ఇది చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు టైం 8:30 అయింది. 8:30 వరకు ఇప్పుడు 4 బళ్ళు ఇక్కడ పట్టుకుంటే, 4 బళ్ళు ఇక్కడ ఉంటే ఏ ప్రభుత్వ ఎంఆర్ఓ కానీ ఇప్పటి వరకు ఎవరు కూడా రాలేదు. రాత్రి 12 గంటలకు పట్టుకున్నారు. విలేజర్స్ యూత్కి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ఆపగలుస్తున్నారు.
ఈవేళ వందల లారీలు ఇసుకని ఇప్పుడు ఒక ఇసుక లారీ విశాఖపట్నం వెళ్తే ఒక 50,000 రూపాయలకు అమ్ముతారు. ఈ దోపిడీని అరికట్టాలి. తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లో పేదలకి ఉచిత ఇసుక విధానం ఇవ్వడానికి ప్రవేశపెట్టారు. అయితే ఈవేళ ఇసుకని ఇక్కడ 25,000 30,000 రూపాయలకు ఇసుక నింపి ఈ ఇసుకని తీసుకెళ్లి వైజాగ్లో 50,000 60,000 అమ్ముతున్నారు. ఇది ప్రభుత్వం నిర్ణయం కాదు. ఇది దొంగతనంగా జరుగుతుంది, అక్రమంగా జరుగుతుంది. వెంటనే అధికారులు జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారితో కూడా ఇప్పుడు మాట్లాడాను నేను. ఎందుకంటే ఖాళీ లారీలు చూసుకుంటే నివగాం రోడ్లో ఒక 20-30 లారీలు ఇప్పుడు ఉన్నాయి కేవలం ఇసుక కోసమే. ఈవేళ అక్కడ 3 ప్రొక్లైన్లు ఉన్నాయి. ఎస్పీ గారు చెప్పారు 3 ప్రొక్లైన్లు స్పాట్లో ఉన్నాయి, ఇమీడియట్గా వెళ్తే సీజ్ అవుతాయని. ఇవన్నీ కూడా ఇల్లీగల్గా చేస్తున్నారు. దీనికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని పూర్తిగా వ్యతిరేకం. ఇది చేసిన వారి మీద వెంటనే తక్షణ చర్యలు తీసుకోవాలి. ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో ఇద్దరు పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆర్ మైన్స్ డిపార్ట్మెంట్ 3 డిపార్ట్మెంట్లు కూడా గత 3 రోజులుగా జరుగుతుంటే వీళ్ళకి ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదా తెలియదా, లేకపోతే వాళ్ళతో మీరు కుమ్మక్కయ్యారా, అది తేల్చవలసిన అవసరం ఉంది. అవసరం వస్తే స్టేట్ లెవెల్లో చంద్రబాబు గారిని కలిసి దీన్ని కంప్లైంట్ ఇవ్వడానికి కూడా, ఈ జరిగిన విషయం మీద కంప్లైంట్ ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తే మాత్రం సహించేది లేదు. తెలుగుదేశం ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో చెడ్డ పేరు తీసుకొస్తే మాత్రం దాన్ని సహించలేదు. ఎంతటి వారి అయినా సరే దానికి శిక్ష మంచిగా తప్పదు. నమస్కారం. ఆకులు దంపరిసుకురాంపి నైట్ 11 గంటల నుండి 3 గంటల వరకు లారీలు తిరుగుతున్నాయి. 3 రోజుల నుండి తిరుగుతున్నాయి. కాకపోతే నైట్ మేము ఏం చేసినామంటే నిన్న చూసాను, వాతావరణం చూసి నిన్న బెత్తిందుకు వెళ్ళాను. బెత్తిందుకు వెళ్ళి ఆ రోడ్లు చూసి మా రోడ్డు పరిస్థితి వస్తుందని చెప్పేసి నైట్ నేను కాపలా కాసి రోడ్డుకి బళ్ళు పట్టుకోవడం జరగడానికి చూసినాను. చూస్తే ఏమందంటే రాత్రి ఎస్ఐ గారు వచ్చారు, 11 గంటలప్పుడు వచ్చారు. ఆయన చూసారు, ఒక కారు వచ్చింది. కారు చూసి ఆయన మాట్లాడుకొని రేట్ చేసినారు, వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత నేను నైట్ మళ్ళీ ఆ బళ్ళు దగ్గరికి వెళ్ళాను. బళ్ళు దగ్గరికి వెళ్తే ఇక మాట్లాడితే అప్పుడు సమాధానం చెప్పలేదు. ఇందులో మాట్లాడుకొని నేను కూడా మాట్లాడి ఇందులో మాట్లాడితే ఎంటీ బళ్ళు అని సైలెంట్ కొన్నారు. కొన్నిసార్లు అని చేసి నేను ఎందుకు వీళ్ళతో ఇబ్బంది అని చెప్పేసి ఆ బళ్ళు వచ్చేటప్పుడు అప్పుడు ఆడంటే కోరి దగ్గర లోడింగ్ అవుతుంది. ఆ లోడింగ్ అయ్యేటప్పుడు నేను ఆ బళ్ళు అలాగే ఇక్కడ ఈ రూట్లో వస్తాయి. ఆ బళ్ళు కోసం కాపలా కాసి నైట్ ఏమో 1 గంట రాత్రి అప్పుడే 4 బళ్ళు పట్టుకున్నా. పట్టుకున్న తర్వాత నివగాం రూట్లో వెళ్ళిన తర్వాత కొత్తూరు తినగలకి గోనపాత్ర బ్రిడ్జి దగ్గర ఏమో 2 బళ్ళు పట్టుకున్నా. ఆ 2 బళ్ళు పట్టుకుంటే ఆ బళ్ళు ఏమో పేపర్లు తీసుకొని ఎవరైనా తీసుకుని వచ్చేసినాను నేను. ఈ బళ్ళకి ఆపడం జరిగింది. అది ఇక్కడ జరిగింది. ఆకులు తప్పకరండి.